హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాంటి ఛానల్. నిన్న మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే నేనైతే వెళ్ళాను. అక్కడ ప్రాసెస్ ఏంటంటే ఆ ప్రాసెస్ ఏంటి, అదేవిధంగా చాలామంది కూడా ఈ వీడియో చేసిన తర్వాత కొన్ని డౌట్స్ అడిగారు. అన్న క్యాస్ట్ డీటెయిల్స్ రావట్లేదు, అక్కడ లాగిన్ ఐడి రావట్లేదు. వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక దీంట్లో లేని డౌట్స్ ఇంకా ఉంటే ఏం చేయాలి, స్పెషల్గా ఇంకా డౌట్స్ ఉంటే ఏం చేయాలనేది కూడా దీంట్లో డిస్కస్ చేస్తాను. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనే దానిపైన వీడియో చేశాను. అన్న నిన్న రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ ఐడి రావట్లేదు అంటున్నారు. అలాంటి వాళ్ళు కనుక ఉంటే ఏం లేదండి, మీరు మళ్ళీ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళేసి మాకు లాగిన్ ఐడి రావట్లేదు అని చెప్పేసి వాళ్ళని అడిగి లాగిన్ ఐడి ఒక పేపర్ మీద రాసేస్తే తీసుకొచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. సో సార్ మా అబ్బాయికి 6 to 10 బోనాఫైడ్ రీసెంట్గా తీసుకున్నాము, ఏం కాదా? నో ప్రాబ్లం అండి, ఏం కాదు. లాగిన్ ఐడి రాని వాళ్ళందరూ కూడా మళ్ళీ హెచ్ఎల్సికి హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఏపీ అయినా తెలంగాణ అయినా ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అనేది లాస్ట్ వీడియోలో అయితే ఒక వీడియో చేశాను, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓపెన్ ఇంటర్ వాళ్ళు కూడా మీ ఇంటర్మీడియట్ మెమో ఏదైతే ఉందో ఆ ఇంటర్మీడియట్ మెమో తీసుకునే వెళ్ళే ప్రయత్నం చేయండి. సో ఏపీ స్టూడెంట్ చాలామంది కూడా అన్న నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, మరి ఈ ర్యాంక్ ఎక్కడ సీట్ వస్తుందని అడుగుతున్నారు. దానికి సంబంధించిన వివరాలు లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబరు చేంజ్ చేసుకునే అవకాశాలు కూడా మళ్ళీ హెల్ప్లైన్ సెంటర్లో ఉంటే ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్గా ఫోన్ నెంబర్ ఇచ్చారా లేదా అనేది కూడా మళ్ళీ హెచ్ఎల్సికి వెళ్ళేసి వెరిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ రాంగ్ ఫోన్ నెంబర్ కనుక ఇచ్చి ఉంటే మళ్ళీ ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. బీసీ సర్టిఫికేట్ 2023లో పెట్టాను. ఎన్ఏ ఒక మీకే కాదు అందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అలానే వస్తుంది. మీరు హెల్ప్లైన్ సెంటర్లో దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో మీరైతే ఖచ్చితంగా స్లాట్ బుక్ చేసుకొని అక్కడ ఎన్ఏ వచ్చినా నాట్ అప్లికేబుల్ వచ్చినా మీరైతే స్లాట్ బుక్ చేసుకొని ఆ పర్టికులర్ క్యాస్ట్ సర్టిఫికేట్ని హెల్ప్లైన్ సెంటర్లో అప్డేట్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అన్న రీజనల్ సర్టిఫికేట్ కావాలా, ఏపీ వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు చదువుకున్న వాళ్ళకైతే వాళ్ళ స్టడీ సర్టిఫికేట్స్ బేస్ చేసుకొని ఏయుఐ ఎస్వి అనేది డిసైడ్ చేస్తారు కాబట్టి అడిషనల్గా మళ్ళీ అవసరం లేదు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే ఇష్యూ వస్తుంది. పాత సర్టిఫికేట్స్ అంటే 22, 21, 23 క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు అందరికీ నాట్ అప్లికేబుల్ వస్తుంది. మీకు టెన్షన్ ఏం లేదు, మీరు హెల్ప్లైన్ సెంటర్ దగ్గర అప్డేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆర్ఓసి ఫామ్లో ఫీ రియంబర్స్మెంట్ దగ్గర జీఓవి అని వచ్చింది, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా? ఎవరికైతే ఆర్ఓసి ఫామ్లో ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ దగ్గర జీఓవి ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. అదేవిధంగా రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ ఉండి మీరు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అయితే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. అదేవిధంగా మీరు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఎస్ ఉండి ఎవరైతే ర్యాంకు 10,000 బిలో ఎంపీసీ వాళ్ళకైతే 10,000 బిలో ర్యాంక్ ఉంటే వాళ్ళకు కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఈ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఆల్రెడీ ఒక వీడియో చేసాం, చెక్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్, హ్యావ్ డన్ యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ బట్ లాగిన్ ఐడి రావట్లేదు. వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి వీడియో ఇంకా నేను చేస్తాను. ఇంకా వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి అండి 8th నుంచి స్టార్ట్ కాబోతుంది, దానికి సంబంధించినటువంటి వీడియో చేస్తాను. రిజిస్ట్రేషన్ ఫిల్ చేసిన డి నాట్ గెట్ ఎనీ కన్ఫర్మేషన్. మీకు కన్ఫర్మేషన్ వచ్చినా రాకపోయినా జస్ట్ స్లాట్ బుక్ చేసుకునే టైంకి అయితే మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. సార్ నాకు లాగిన్ ఐడి రాలేదు, లాగిన్ ఐడి రాని వాళ్ళందరూ హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాలి. మైనార్టీ వాళ్ళకు మీ ఎస్ఎస్సి మెమోలో డైరెక్ట్గా ముస్లిం మైనార్టీ, ఇండియన్ మైనార్టీ, ఇండియన్ ముస్లిం అని చెప్పేసి ఉంటుంది, అది ఉంటే సరిపోతుంది. ఎస్ఎస్సి మెమో జిరాక్స్ సరిపోతుంది. సో వీటికి సంబంధించి చాలా రకాల సారీ ఫర్ డిస్టర్బెన్స్, చాలామంది కూడా చాలా రకాల డౌట్స్ అయితే ఉంటాయి. సో ఈ డౌట్స్ అన్నీ కూడా కొన్ని డౌట్స్ ఇందులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనము ఒక సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఏం సర్వీసెస్ అంటే ఎవరికైతే మరి కాలేజ్ ప్రిడిక్షన్ అంటే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ రావచ్చు, ఆ కాలేజీల లిస్ట్ ఏంటిది, అన్న బెస్ట్ కాలేజీల వెబ్ ఆప్షన్స్ ఏంటి, అదేవిధంగా మీకు ఇంకా కౌన్సిలింగ్ రిలేటెడ్ కైనా డౌట్స్ కనుక ఉంటే ఏ డౌట్స్ అయినా సరే ఇక్కడ మీకు వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను, ఈ వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత జైపాల్ లాండే అని వస్తుంది. కాబట్టి కొంతమంది ఫేక్ వాళ్ళు అయితే నా నేమ్ యూజ్ చేస్తున్నారని విన్నాను. సో మీరు ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో నీట్గా స్కాన్ చేయగానే జైపాల్ లాండే అని వస్తుంది. జైపాల్ లాండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి 54 రూపీస్ కనుక మీరు స్కాన్ చేసి ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కనుక మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు డౌట్స్ 24 అవర్స్లో మీకు ఎన్ని డౌట్స్ అయితే ఉంటాయి అన్ని డౌట్స్ క్లారిఫై చేయడము, అదేవిధంగా కాలేజ్ ప్రిడిక్షన్, కాలేజ్ లిస్టు, బెస్ట్ కాలేజ్ వెబ్ ఆప్షన్స్, సో మీ కౌన్సిలింగ్ రిలేటెడ్ ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే సో వాటికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. దీంతోపాటు ది బెస్ట్ 5 కాలేజెస్, ఇన్ని 5 కాలేజెస్, సో ఏదైనా కట్ ఆఫ్ కావాలంటే ఆ పర్టికులర్ కాలేజ్కి సంబంధించి గత 3 ఇయర్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ కాలేజ్ వైజ్గా, బ్రాంచ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా చాలా రకాల రిపోర్ట్స్ మీకు అందుబాటులో సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి అయితే మా టీం అయితే రెడీగా ఉంది. సో మీకు అవసరం అనుకుంటేనే, లేదన్నా మాకు వెబ్సైట్లో ఆల్రెడీ లాగిన్ ఉంది మేము చెక్ చేసుకున్నామంటే ప్రాబ్లం లేదు, లేదన్నా మేము వెబ్సైట్లో చెక్
చెక్ చేయడము, అదేవిధంగా కొన్ని డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన QR కోడ్ని బేస్ చేసుకొని మీరు ఈ సర్వీస్ని యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.